శ్రీమాత్రే నమః. అమ్మకు ప్రేమతో ఛానల్కు స్వాగతం. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, హిందూ పురాణాల్లో శివుడి జన్మ గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు కేవలం ఒక విశాలమైన అనంతమైన మహాసాగరం ఒకటి ఉండేదని పెద్దలు చెప్తారు. సృష్టిలో అన్నిటికీ ఇదే మూలమని, ప్రతి ఒక్కటి ఇందులో నుంచే ఉద్భవించిందని అందరూ నమ్ముతారు. బ్రహ్మదేవుడేమో ఈ సృష్టికి నిర్మాత, విష్ణుమూర్తి ఈ సృష్టికి రక్షకుడు. కాని కాలచక్రాన్ని మార్చడానికి ఈ సృష్టిని ధ్వంసం చేసి మానం చేయగల ఒక శక్తి అవసరం ఉండింది. నిజానికి ఒక అద్భుతమైన శక్తి అవసరం ఉంది. ఆ శక్తి తన వినాశనంతో ఈ బ్రహ్మాండంలో సంతులనం నిలిచి ఉండేలా చూడాలి. ఈ శక్తి ఎలా అవతరిస్తుందో, నిజానికి ఈ బ్రహ్మాండానికి సమయం, వినాశనం, పునరుజ్జీవనం అన్నీ నడపగలిగే శక్తి అవసరం ఉంది. ఆ శక్తి మనకంటే ఎంతో పెద్దదై ఉండాలి. బ్రహ్మ విష్ణువులు ఈ విషయం మీదే చర్చించుకుంటూ ఉండగా వారి ముందు ఒక మాయా స్తంభం ప్రత్యక్షమైంది. ఒక వెలుగు భూగర్భం నుంచి ఆకాశం అంతం వరకు విస్తరించింది. బ్రహ్మ ఆశ్చర్యంతో, ఇది ఎటువంటి స్తంభము, దీనికి ఆది లేదు, అంతము లేదు అని నాడు బ్రహ్మ విష్ణువులు ఆ స్తంభం యొక్క మూలాన్ని వెతకడానికి నిర్ణయించుకున్నారు. విష్ణుమూర్తి, నేను ఈ స్తంభం అంతం ఎక్కడుందో వెతుకుతాను అన్నాడు. బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం ఎక్కడ ప్రారంభం అవుతుందో వెతకడానికి వెళ్లాడు. విష్ణువు వరాహ రూపంలో భూగర్భానికి బయలుదేరాడు. వెతుకుతూ ఉండగా ఎన్నో యుగాల కాలం గడిచిపోతుంది. కాని వారికి ఆ స్తంభం ఆది ఇంకా అంతం ఏదీ కనిపించలేదు. చివరికి నిరాశ చెంది ఇద్దరు వచ్చేస్తారు. ఈ స్తంభం ఆది నాకు దొరకలేదు. ఈ స్తంభంకి నా శక్తులను మించిన శక్తి ఉన్నది. అవును, ఈ దివ్య ప్రకాశము ఎల్లప్పుడూ ఇంతే శక్తితో వెలుగుతూ ఉంటుందని నాకు అర్థమైంది. అప్పుడే మహాశివుడు తన అత్యంత ప్రాచీన దివ్య రూపంలో దర్శనం ఇస్తాడు. బ్రహ్మాండమంతా వినిపించే దివ్య స్వరంతో, నేను శివుడిని, వినాశనం ఆవిర్భావం రెండూ చేయగలవాడిని. నేను అంతం లేనివాడిని, కాలంతో నాకు సంబంధం లేదు. నేను కాయము లేనివాడిని, ఈ బ్రహ్మాండం నుంచి ఉత్పత్తి చెందాను అన్నాడు. బ్రహ్మ జవాబు, మేము ఇన్నాళ్లు మీ కోసమే వెతుకుతూ ఉన్నాము. ఈ సృష్టిలో అత్యంత అమూల్యమైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మనము ఈ బ్రహ్మాండంలో ఎల్లప్పుడూ సంతులనం ఉండేలా చూద్దాము. ఈ విధంగా ఒక మాయా ప్రకాశవంతమైన స్తంభం నుంచి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ బ్రహ్మాండంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న వినాశనం తనకు ప్రతీకగా ఉన్న శివుడిని ఎల్లప్పుడూ అందరూ పునర్జన్మకు ముఖ్య పాత్ర పోషించే వాడిలాగా చూస్తారు. అంతం ప్రతి పునర్నిర్మాణానికి పునాది మృత్యువు. బ్రహ్మాండంలో సంచలనాన్ని నిలుపుతుంది. శివుడు తన నిత్యమైన శివ తాండవాన్ని చేయసాగాడు. ఈ బ్రహ్మాండమే ఆ తాండవానికి స్పందించింది. ఇది వినాశనం, పునరుజ్జీవాలకు ప్రతీక. అస్తిత్వం యొక్క అనంతమైన చక్రాలలో అమూల్యమైన ప్రాముఖ్యత కలిగినది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే వారిద్దరికన్నా శక్తివంతుడని నిర్ణయించుకున్నారు. శివుడు జన్మించిన స్తంభం అతడి శక్తికి ప్రతీక. ఎందుకంటే శివుడికి ఆది అంతాలు ఉన్నాయి, కాని అతడు జన్మించిన ఆ మాయా స్తంభానికి ఆది అంతములు రెండూ లేనే లేవు. నేస్తాలు, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందిన వారో తెలియజేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది. ఒకసారి దూర్వాసముని ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఆయనకు ఇంద్రుడు ఎదురుపడి ఆయనను చూసి దూర్వాసుడు ప్రసన్నుడు అవుతాడు. ప్రేమగా ఒక హారాన్ని ఇంద్రునికి బహుకరిస్తాడు. ఇంద్రుడు ఆ హారాన్ని అహంకారంతో విసిరేస్తాడు. అది ఆయన కూర్చున్న గజరాజు పైనుంచి జారి కింద పడిపోతుంది. దాన్ని గజరాజు తొక్కేస్తుంది. తర్వాత అదే తోవలో దూర్వాసముని మరల వస్తారు. ఆయన ఇంద్రుడికి ఇచ్చిన హారం పరిస్థితిని చూసి క్రోధితుడు ఇంద్రుడిని శపిస్తాడు. హే ఇంద్ర, ఏ సంపదని చూసుకుని నువ్వు అహంకారంతో నేను ఇచ్చిన హారాన్ని నిర్లక్ష్యం చేశావో అదే లక్ష్మి నీ వద్ద లేకుండా పోతుంది. దూర్వాసుని శాపం వల్ల ఇంద్రుడు ధనహీనుడు అవుతాడు. దీన్ని ఆసరాగా చేసుకుని రాక్షస రాజు బలి దేవలోకంపై దండెత్తుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు గురువైన బృహస్పతితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి పరిష్కారం అడుగుతారు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటారు, మీరంతా నారాయణుని శరణు వేడుకోండి. అప్పుడు మీ సంపద, కీర్తి తిరిగి మీకు వస్తాయి. ఇంద్రుడు, బ్రహ్మ ఇంకా ఇతర దేవతలతో కలిసి నారాయణుని శరణు కోరి వెళతారు. ఇంద్రుడు, హే ప్రభు, మీ పాద పద్మములకు శతకోటి నమస్కారాలు. ప్రభు, లక్ష్మీదేవి మాపై ఆగ్రహించు. దీని కారణంగా అసురులు దేవలోకాన్ని తమ అధీనంలోకి తీసుకుని మమ్మల్ని దేవలోకం నుండి తరిమివేశారు. ఇప్పుడు మీరే మాకు ఏకైక దిక్కు. ఏదో ఒకటి చేయండి ప్రభు, ఏదో ఒకటి చేయండి అని అంటాడు. దేవేంద్ర ఆందోళన చెందడం వలన ఉపయోగం లేదు.
నా మాట జాగ్రత్తగా విను. ఇక్కడ అసురులపై కాలం యొక్క కృప ఉంది, అందుకే వారికి కాలం సహకరిస్తోంది. నువ్వు వారిని ఇప్పుడు ఏమీ చేయలేవు. అందుకు ఒక్కటే ఉపాయం ఉంది, అదే అమృతం. కాని హే నారాయణ, అమృతం ఎక్కడ లభిస్తుంది? అమృతం సముద్రంలో ఉంటుంది, సాగర మదనం చేయడం వల్ల లభిస్తుంది. కానీ మాకు ఈ విషయంలో ఎలాంటి జ్ఞానం లేదే. హే దేవరాజా, పాలలో వెన్న ఉంటుంది, కాని ఆ పాలను చిలికేంతవరకు అది బయటకు రాదు. అదేవిధంగా సాగర మదనం చేస్తే కాని అమృతం దొరకదు. సముద్రంలో అనేక విలువైన వస్తువులు ఉంటాయి, వాటిలో అమృతం ఒకటి. కాని సముద్ర మదనం ఎలా చేయడం? స్వామి మదనం కవ్వం మరియు తాడు సహాయంతో చేయాలి. నేను మీకోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి నాగును తాడుగా చేస్తాను. కాని ఇక్కడ ఒకటి కావాలి, అదే ఆ తాడుని అటు ఇటు పట్టుకుని దళం. దానికోసం దానవులందరినీ కలిపి రెండవ బలగంగా మార్చాలి. కాని ప్రభు, దానవులు మా మాట వింటారా అంటాడు ఇంద్రుడు. దానికోసం మీరు వారితో స్నేహం చేయాలి. దానవులతో స్నేహమా? అది అవమానం కదా. మీరందరూ మీ శక్తులను కోల్పోయారు, అంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంటుంది? దేవరాజా, ఇప్పుడు దానవులతో చేయి కలపటమే మేలు. శత్రువుల బలహీనత తెలిసే వరకు వారితో మిత్రత్వమే మంచిది. లండి దేవరాజా, వెళ్లి సాగర మదన ప్రస్తావన చేయండి. విష్ణుమూర్తి సలహాపై ఇంద్రుడు అసురుల రాజైన బలి వద్దకు వెళతాడు. సాగర మదన ప్రస్తావన తీసుకువస్తాడు. ఈ ప్రస్తావనని స్వీకరిస్తే నాకు వచ్చే లాభం ఏమిటి అని అంటాడు. అసురుల రాజు బలి, సాగర మదనం వల్ల అమృతం వస్తుంది, దాన్ని తాగి దేవదానవులు అమరులవ్వచ్చు, ఇక మనల్ని ఎవరూ వధించలేరు అంటాడు ఇంద్రుడు. అయితే సరే, నేను ఈ ప్రస్తావనను ఒప్పుకుంటున్నాను. దేవేంద్ర, విను. సముద్రంలో నుంచి ఏమి వచ్చినా వాటిపై మాకు కూడా సమాన హక్కు ఉంటుంది. అందులో ఎలాంటి కపటం ఉండకూడదు. మీరేం చింతించకండి. రంలో నుంచి ఏమి వచ్చినా వాటిపై మీకు కూడా సమాన హక్కు ఉంటుంది అని అంటాడు ఇంద్రుడు. సముద్రంపై మధురాంచల పర్వతాన్ని స్థాపించి వాసుని తాడుగా చేసి కడతారు. మదనం ప్రారంభం కాగానే పర్వతం మునగడం మొదలవుతుంది. అప్పుడు విష్ణు భగవానుడు కూర్మావతారాన్ని ఎత్తి మధురాంచల పర్వతాన్ని మునగకుండా స్థిరంగా ఉండేలా తన వీపుపై మోస్తాడు. అసురులు వాసుకిని తోక వైపే పట్టుకుంటామని మొండికేస్తారు, ఎందుకంటే వాసుకి నోట్లో నుంచి విషపు పగలు వస్తాయి కాబట్టి. ఇది దేవతలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇంతలో దేవర్షి నారదుడు అక్కడికి వస్తాడు. అంటాడు, ముఖం శరీరంలో శ్రేష్ఠ భాగం. ఇప్పుడు మీరు దేవతల కన్నా శ్రేష్ఠులు, మీరు తలవైపు పట్టుకోవడమే మంచిది. అప్పుడు అసుర రాజు, మీ మాట నిజమే దేవర్షి, దేవతలే వాసుకిని తోక వైపు పట్టుకోవాలి. దేవదానవులంతా కలిసి చాలా ఆసక్తితో శ్రద్ధతో సాగర మదనం చేస్తుంటారు. అప్పుడు మదనం వల్ల సముద్రంలో నుంచి భయంకరమైన విషం బయటకు వస్తుంది. దాన్ని చూసి వారందరూ గాబరా పడతారు. అరే, ఇదేంటి? అమృతం బదులు విషం వచ్చింది, మనందరం మరణిస్తాం. పరిగెత్తండి, పరిగెత్తండి, మీ ప్రాణాల్ని కాపాడుకోండి. మనం శంకర భగవానుడి శరణు వేడుకోవాలి, ఆయనే మనల్ని ఇప్పుడు రక్షించగలరు అని అనుకుని వారందరూ శివుని వద్దకు వెళ్లి ఇలా అంటారు, హే భోలేనాథ, సాగర మదనం వల్ల విషం వస్తోంది, లోకం సంకటంలో పడింది, ఏదైనా చేయండి ప్రభు. కాలకూట విషం అందరినీ మింగేస్తోంది, హే మహాదేవా, మాపై కృప చూపించండి అని అంటారు. అప్పుడు శివుడు, మీరు చింతించకండి, నేను మీతో పాటు సముద్రం వరకు వస్తాను. నేను ఆ విషాన్ని గ్రహించి నా గొంతులో ఆపుతాను అంటాడు భోలేనాథుడు. ఆ విషాన్ని తాగేస్తాడు, కాని దాన్ని మింగకుండా తన గొంతులో ఆపేస్తాడు. అందుకేకే భోలేనాథుని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. సాగర మథనం మరలా మొదలవుతుంది. ఈసారి కామధేనువు వస్తుంది, దాన్ని ఋషులు తీసుకుంటారు. తర్వాత ఉచ్చమైన అశ్వం వస్తుంది, దాన్ని దానవరాజు బలి తీసుకుంటాడు. తర్వాత ఐరావతం అనే ఏనుగు వస్తుంది, దాన్ని దేవరాజైన ఇంద్రుడు తీసుకుంటాడు. ఆ తర్వాత కౌస్తుభమణి వస్తుంది, దాన్ని విష్ణుమూర్తి తీసుకుంటారు. తర్వాత చేతుల్లో వరమాల తీసుకుని లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఆ వరమాలను ఆమె ఎవరి మెడలో వేస్తుందో అని. లక్ష్మీదేవి ఆ వరమాలను విష్ణుమూర్తి మెడలో వేస్తుంది. చివరకు ధన్వంతరి అనే వైద్యుడు అమృత కలశాన్ని తీసుకుని అందరి ముందుకు వస్తాడు. ధన్వంతరి చేతుల్లోంచి అమృత కలశాన్ని అసురులు లాక్కుంటారు. దేవతలు నిరాశ చెందుతారు. వాళ్ళు అనుకుంటారు, మనకు వారితో పోట్లాడి అమృతాన్ని తీసుకునే అంత శక్తి లేదు, మనం విష్ణు భగవానుని సహాయం తీసుకోవాలి. హే శ్రీహరి, హే విష్ణు భగవాన్, అమృతాన్ని అసురులు లాక్కున్నారు, మా శక్తులన్నీ దూర్వాస ఋషి శాపం వలన సమాప్తమైపోయాయి. మేము ఇప్పుడు అసురులతో యుద్ధం చేయడానికి శక్తిహీనులమయ్యాము. దానవులు అమృతాన్ని తాగి సమస్త లోకాన్ని సర్వనాశనం చేస్తారు అని వేడుకుంటారు.
మీరు చింతించకండి దేవగణులారా, అసలు అమృతంపై హక్కు మీదే. నేను మోహిని రూపం దాల్చి మీ సమస్యను దూరం చేస్తాను. దేవతల కష్టాన్ని చూసిన విష్ణుమూర్తి వెంటనే మోహిని రూపం దాల్చి అసురుల వద్దకు వెళతారు. ఆ నవయవ్వన సుందరిని చూసి అసురులు మోహితులు అవుతారు. వారంతా మోహంతో మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వెనకాతల వెళతారు. వారు, హే సుందరి, నీ చేతులతో ఈ అమృతాన్ని పంచావంటే దాని కమ్మదనం ఇంకా పెరుగుతుంది అంటారు. కాని ఈ అమృతంపై దేవతలకు కూడా హక్కు ఉంది కదా. వారు మీకన్నా చిన్నవారు, మీరు పెద్దవారు. మీరు వారికి అమృతం ఇవ్వకపోతే బాగుండదు. అది మీకు శోభనివ్వదు. తర్వాత దేవతలు కూడా అమృతపానం కోసం వస్తారు. హే సుందరి, అమృతం పంచడం ప్రారంభించు. మేము ఇంకా ఓపిక పట్టలేము. మొదట అతిథులకు వడ్డించాలి. అందుకని దేవతలకే మొదట అమృతం పంచుతాను. నువ్వు ఎలా అంటే అలా, మాకు ఎలాంటి సమస్య లేదు. దేవదానవులంతా వరుసలో కూర్చుంటారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందరికీ అమృతాన్ని పంచడం ప్రారంభిస్తారు. అలా పంచుతున్న సమయంలో రాహు అనే అసురుడు దేవతల వరుసలో కలిసిపోయి కూర్చుంటాడు. ఇది గ్రహించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతని కంఠాన్ని కోసేస్తాడు. కాని అమృతపానం వల్ల అతని తల మొండం జీవించే ఉంటాయి. రాహువు కేతువుగా గుర్తించబడతాయి. ఈ విధంగా విష్ణు భగవానుడు దేవతలకు అమృతాన్ని పంచి అదృశ్యమైపోతారు. దీనితో దానవులు క్రోధితులై దేవతలతో యుద్ధం చేస్తారు. ఈసారి దేవతలు పోయిన తమ శక్తులను తిరిగి పొందుతారు. దేవతలంతా కలిసి అసురులను ఓడించి ఇంద్రలోకాన్ని తిరిగి పొందుతారు. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.